ఇప్పుడున్నటువంటి జనరేషన్ స్మార్ట్ ఫోన్ల వలన యువత అనేది పక్కదారి పడుతుంది, చదువులు వదిలేసి వేరే ప్రేమ లాంటివి వాటికి బానిసయ్యి. సో దాని మీద సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది వాళ్ళ మెదళ్ళపై పడుతుంది అనేది ఉన్నది. మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజుల్లోనైతే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా బాధితులే. ఎగ్జాంపుల్ నేను గత కొన్నాళ్ళ నుంచి ఫస్ట్ టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు ఇన్స్టా వరకు దాంట్లోనే మునిగిపోయి ఈ స్కిల్ మీద ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా యువత ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద అందరూ సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అవుతున్నారు. అవి సోషల్ మీడియాని ఫస్ట్ బ్యాన్ చేయాలని నేను అనుకుంటున్నాను. దేనికి యూజ్ చేయకూడదు, టైం వేస్ట్ దానికే ఎక్కువ చేస్తున్నారు. ప్లస్ నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తాను. ఇన్ఫోస్లో వర్క్ చేసుకుంటూ మళ్ళీ రిజైన్ చేసి కొత్త జాబ్ చూసుకుందామని చెప్పేసి ట్రయల్ చేస్తున్నాను. ట్రయల్ చేస్తుంటే ఈ ట్రయల్ కంటే ఎక్కువ ఈ ఇన్స్టా మీద రీల్స్ చూడడమే ఎక్కువైపోతుంది. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, మళ్ళీ వన్ డే కూడా ఉండలేకుండా మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఈ సోషల్ మీడియా కొంచెం బ్యాన్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అయితే ఇన్స్టాగ్రామ్. సో దాని ప్రభావం అనేది చాలా విపరీతంగా ఉంది అని అంటున్నారు మీరు. అయితే దానికి సంబంధించి అంటే పేరెంట్స్ ఏమైనా చేయాల్సి ఉందా, లేకపోతే యువతనే మనమే రియలైజేషన్ అవ్వాల్సి ఉందా, ప్రభుత్వం ఎలాంటిదైనా చేపట్టాల్సింది ఉందా? ఎవడు చెప్పినా సరే యువత అయితే వినదు. సో ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేట్ చాలా అవసరం. కుటుంబం గురించి ఆలోచించుకొని తల్లిదండ్రులు మంచి చూసుకోవాలనుకునే ఆలోచన కలిగితేనే సోషల్ మీడియాను వదిలేసి మన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ చేయకుండా చేసుకుంటూ ఉంటే ఇలానే 30 వచ్చేసి ఇక మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఈ రోజుల్లో మనీ లేకపోతే విలువ లేదు మనిషికి. అయితే మనీ ఉంటేనే ఏదైనా సరే, మనీ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మనీ ఉంటేనే విలువ. దాన్ని యువత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది స్టడీ మీద పడడం వలన దాని వలన వాళ్ళు స్కిల్ అనేది నేర్చుకోకుండా అన్ఎంప్లాయ్మెంట్ బారిన పడుతున్నారు అని మీరు భావిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఈ విషయంలోనైతే అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా సరే విపరీతంగా ఉంది. ఇక్కడ కోచింగ్ సెంటర్, అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కోచింగ్ నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారో ఏం తెలియదు. వాళ్ళు సరైన అవగాహన అయితే ఎవరికీ లేదు. ఫస్ట్ చెప్పాలంటే ఇంటర్వ్యూ జరుగుతాయి, వెళ్తారు, అన్సెలెక్ట్ అవుతారు, మనకేం లేదు అని చెప్పేసి దాని మీద ధ్యాస పెట్టరు. ఫస్ట్ అసలు ఏ ప్రాసెస్ జరుగుతుందో తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళడం, దానికి రిజెక్ట్ అయ్యి రావడం, ఈరోజు రిజెక్ట్ అయ్యని చెప్పేసి ఇంటికి వచ్చి కాసేపు ఆలోచించుకోవడం, మళ్ళీ ఇన్స్టాల్కి అవ్వడం, అలా టైం వేస్ట్ అయిపోతుంది తప్ప స్కిల్ మీద మాత్రం ఎలాంటి ఆలోచన అయితే పెట్టట్లేదు. ఫస్ట్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మన కంపెనీ ప్రొఫైల్ చూసుకోవాలి, ఆ డిస్క్రిప్షన్ చూసుకోవాలి, దానికి మనకి మ్యాచ్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అదే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు వచ్చింది మనం చెప్తే అవ్వదు. ప్లస్ అది కాకుండా ఒక్క నిమిషం కూడా మనిషి ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా నేను చూస్తూనే ఉన్నా. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూస్ ఎలా చేస్తున్నారో ఆ ఇంటర్వ్యూస్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్క నిమిషం నీ గురించి నువ్వు చెప్పాలంటే ఎంతో తడబడుతున్నారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఓన్లీ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను ముఖ్యంగా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం మనకు నేర్పలేదు చిన్నప్పటి నుంచి చదువుకున్న దగ్గర నుంచి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆంగ్ల విద్య అనేది అందుబాటులో లేదు. దానికోసం ప్రభుత్వం ఏమైనా చేయాల్సి ఉందా? మీరేమనుకుంటున్నారు? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు, కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల ఎటువంటి యూజ్ లేదు. DDU GKY అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల దానివల్ల జాయిన్ అవుతున్నారు, 2 days 3 days ఉంటున్నారు, 3 months ఉన్నట్టు వాళ్ళు బిల్లు చేసుకొని వాళ్ళు తీసుకుంటున్నారు మనీ. వీళ్ళు మాత్రం ఎలాంటి స్పందన అయితే లేదు, దానివల్ల యూజ్ లేదు. ప్లస్ అది కాకుండా వీళ్ళే ఫేక్గా చేసుకొని 3 months కోచింగ్ తీసుకొని జాబ్ ఇప్పించమని ఎన్నెన్నో చూపించుకుంటారు, కానీ దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా మంచిగా పెడితే బెటర్ అని అనుకుంటున్నాను. అది కాకుండా ఆపర్చునిటీస్, స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ వచ్చేలా చూస్తే బెటర్. అందరికీ మహా అంటే ఎవరికి లక్షల 50,000 శాలరీ రావాలని కోరుకోరు. ఇక్కడికి వచ్చి ఒక 15,000 శాలరీ వచ్చి వాడు చూసుకొని స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆ తర్వాత ఏదైనా సరే చూసుకుంటే బెటర్. కానీ స్టార్టింగ్ అంత శాలరీ అంత రాదు కాబట్టి స్కిల్ మీద ఫోకస్ చేసి నార్మల్ జాబ్ అయినా సరే, చిన్న జాబ్ అయినా సరే చేయడానికి ప్రయత్నిస్తే బెటర్ యువత. ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో మనీకి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వట్లేరు. సో మనీ ఉంటేనే విలువన, మనీ లేకపోతే విలువ లేదా? అంటే అప్పటి విలువలు అన్నీ ఏమైపోయాయి? ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇది ఎందుకు అర్థం కావట్లేదు? మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సందేశం? ప్రతిదీ మనీ మీదే బేస్ అయి ఉంది ఆల్మోస్ట్. మనీ లేకుండా మంచితనంతో పోతే మాత్రం అసలు చాలా కష్టం. ఎవరైతే నమ్ముతారో వాళ్ళనే మోసం చేస్తున్నారు ఈ రోజుల్లోనే. ఎగ్జాంపుల్ లవ్ అయితే మెయిన్. అమ్మాయిలు చాలా డేంజరస్ ఉన్నారు ఈ రోజుల్లోనైతే. ప్రతి ఒక్క అమ్మాయి మినిమం 2 మెయింటైన్ చేస్తుంది. అది ట్రూ, ఇక అది ఒప్పుకోవాల్సిందే పక్క. వాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళ కెరియర్ మీన్స్
నేను ఇంటర్వ్యూ పరంగా యూజ్ అవుతా. సో నన్ను ఇంటర్వ్యూ పరంగా యూజ్ చేసుకుంటున్నారు, మనీ పరంగా ఒకళ్ళు యూజ్ చేసుకున్నారు, తిరగడానికి ఒకళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళు కరెక్ట్నే ఉన్నారు. కానీ అబ్బాయిలు ఉన్నారు, వీళ్ళు టైం మొత్తం దీంట్లోనే వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని ఆగం చేసుకుంటున్నారని నేను ఎక్కువ అంటే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ ఇప్పుడు సెటిల్ అయ్యారులే, కానీ ఒకప్పుడు మాత్రం అలా చాలా చాలా ఇబ్బంది పడ్డారు. అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ లవ్ ఫెయిల్యూర్సే, అందరూ లవ్ ఫెయిల్యూర్సే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పెళ్ళి చేసుకోవాలా వద్దా, అసలు పెళ్ళి అవసరమా అనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళైతే. ప్రేమకిచ్చే విలువ కుటుంబానికి ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారా? అస్సలు ఇవ్వట్లేదంటే పేరెంట్స్ అలానే ఉన్నారు, పిల్లలు కూడా అలానే ఉన్నారు. చెప్పాలంటే ఎవరికొవరు స్వార్థంగానే ఉన్నారు. కొడుకు మంచిగా సంపాదిస్తేనే విలువ ఉంటుంది కొడుకుకి. తల్లిదండ్రులు మంచిగా చూడలేదు. ఇప్పుడు యాక్చువల్లీగా నువ్వేం సంపాదించినావు అని చెప్పేసి తల్లిదండ్రులను అంటున్నారు కొడుకులు. సో ఇద్దరికి కోఆర్డినేషన్ లేదు. కొడుకు ఎవరైనా సరే మనీ అవసరమే కాబట్టి సంపాదించుకొని సెట్ చేసుకోవడం తప్ప మనీ సంపాదించుకోకుండా నేను మంచిగా ఉంటా, మంచి చేస్తా అంటే కలవదు. అయితే కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. మరి కుటుంబ విలువలు పెరిగేలాగా పేరెంట్స్ పిల్లలతోని అనుబంధం పెంచుకునేలాగా ఉండడానికి అండ్ వాటన్నింటికి లింక్గానే ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ అంటే ఏమైనా ఉంటే మీరేం చెప్తారు? సొల్యూషన్ అంటూ ఏమీ లేదు. తల్లిదండ్రులకి నార్మల్గా బేసిక్ అవసరాలు అంటే వాళ్ళు చేసుకోగలిగితే చాలు. చేసుకోకపోతే మంత్లీ రైస్ బ్యాగ్ ఇవ్వడం, గ్యాస్ పెట్టిస్తే చాలు నా దేశానికి అయితే పేరెంట్స్కి. నేను అదే చేస్తా. నా పేరెంట్స్కి అయితే అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళు అడగరు. నా బాధ్యతగా కరెంటు బిల్లు, రైసు, ఇవి గ్యాస్ అవి చూసుకొని నార్మల్ చూసుకుంటా. పైసలు ఉన్నా సరే నేను జాబ్ చేస్తున్నా, మా ఆవిడ పంపిస్తున్నా చెప్పుకోవడం అని చెప్పి ఆ కంబైండింగ్ ఉంటే చాలు. ఫోన్ చేసేది వాళ్ళు మహా అంటే అవసరాలు నిమిత్తమే. మనం దాన్ని మా నాన్న అవసరం ఉంటేనే కాల్ చేసిండు అనే ఫీల్ లేకుండా మామూలుగా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. తల్లిదండ్రులకి ఉంటుందిలే కానీ అది బయటపడదు. వేరే వాళ్ళ దగ్గర మంచిగా చెప్తారు తల్లిదండ్రులు, కానీ మనకు మాత్రం అట్లానే అనిపిస్తుంది. ప్రతిదాన్ని తప్పు పట్టుకొని తల్లిదండ్రులు అనడం కూడా రాంగ్. బేసిక్గా అయితే మనీ సంపాదించాల్సిందే ఎన్ని చెప్పినా సరే.